ఎన్నికల్లో గెలిస్తే కేవలం 5,000 రూపాయల గ్యారెంటీనే కాకుండా ఇంకా కొన్ని పథకాలు అమలు చేస్తామని పిసిసి మాజీ అధ్యక్షుడు శైలజానాథ్ అన్నారు. అనంతపురం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల శంఖారావానికి అనూహ్య స్పందన వచ్చిందని, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అంటూ ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్రాన్ని అనేక ప్రాజెక్టులు తీసుకొచ్చిన ఘనత ఒక కాంగ్రెస్ పార్టీదే అన్నారు. కానీ బీజేపీతో అనుబంధంగా ఉన్న ఈ పార్టీలన్నీ రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టే విధంగా వ్యవహరిస్తున్నాయన్నారు. రాష్ట్రానికి ఇప్పటి వరకు జరిగిన మంచి ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ హయాంలోనే జరిగిందన్నారు. రాష్ట్రానికి తీవ్ర ద్రోహం చేస్తున్న రాజకీయ పార్టీల కపట ప్రేమను ప్రజలు గమనించాలని విజ్ఞప్తి చేశారు. నమస్కారం. నిన్న జరిగిన కార్యక్రమానికి మీరు ఇచ్చిన మద్దతు సహకారానికి నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. కాంగ్రెస్ పార్టీని, దాని విధానాలని మనసులో పెట్టుకున్న వాళ్ళు, దాచుకున్న వాళ్ళు ఒక సరైన కాలం వచ్చినప్పుడు దాన్ని వాళ్ళు ఎగ్జిబిట్ చేశారు, చూపించారు. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు నిర్మాణం అన్నది కాంగ్రెస్ పార్టీ విధానాలతోనే సాధ్యం, మా విధానాలతోనే సాధ్యం అని స్పష్టంగా చెప్పాలనుకుంటాం. ఈ రాష్ట్రాన్ని నిట్ట నిలువునా ముంచిన, ఈ రాష్ట్రాన్ని నిరంతరం మోసం చేస్తున్న, ఈ రాష్ట్రానికి ప్రత్యేక తరగతి హోదా ఏమి ఇయ్యం మేము, అయినా మీరు మా కాళ్ళ దగ్గరే పడుండండి అంటే తల ఊపుతున్న ఈ రాజకీయ పక్షాలను చూసి బాధపడతా ఉన్నాం. ఎప్పుడైనా వాళ్ళం పిల్లప్పుడు హిందూపురం, రాయదుర్గం ప్రాంతాల్లో నీళ్లు కష్టంగా ఉంటాయి, బిందెలు అమ్ముతారని. రేపొద్దున చివరికి మొహం కడుక్కునే కూడా బిందెలు కొనుక్కునే పరిస్థితిని అనంతపురం పట్టణంలో చూడబోతా ఉన్నాం. ఆర్ట్స్ కాలేజీ బిల్డింగ్లు కట్టాం, మేమే కట్టాం. అంబేద్కర్ భవన్ కట్టాం, మేమే కట్టాం. ఈ రోడ్లు వేసినాం, మేమే వేసాం. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్కి ఆ రోజున 300 కోట్లు మేమే ఇచ్చాం. మా పేరు పెట్టుకుంటాం అని కొట్లాడిన ఆర్ఓపి కూడా మేమే శాంక్షన్ చేసాం. ఆ రోజున హంద్రి నీవా నీళ్ళు ఈ రోజున అనంతపురం జిల్లా కాకుండా, కింద అనంతపురం జిల్లా కాకుండా ఇక్కడ ప్రజల గొంతుకులు ఎండిపోతున్నా సరే కేవలం రాజకీయాల కోసం కింది ప్రాంతాలకు తరలించుకుంటూ పోతుంటే మాట్లాడలేని దౌర్భాగ్య రాజకీయ నాయకులు చూస్తూ ఉన్నాం. పెన్షన్ల గురించి భలే మాట్లాడుతూ ఉంటారు. 50 రూపాయలు 2 నెలలకో 3 నెలలకో 4 నెలలకో నాయకులు వచ్చినప్పుడు పంచే కాలం నుంచి పెన్షన్లు ఒక్కసారిగా దాన్ని 4 రెట్లు పెంచి 200 రూపాయలు చేసిన వాళ్ళం మేము. అందరికీ ఇండ్లు ఇచ్చిన ఘనత మాది. 28,000 నూతన ఇండ్లు కేవలం మా కాన్స్టిట్యున్సీ పరిసర ప్రాంతాల్లోనే కట్టాము. ఆ రోజున అనంతపురం జిల్లాకి ఏం చేస్తామని చెప్పేవాళ్ళు లేరు. కర్నూలు, కడపకి ఏం చేస్తామని చెప్పేవాళ్ళు లేరు. విశాఖపట్నానికి ఏం చేస్తామని చెప్పేవాళ్ళు లేరు. విజయవాడకి ఏం చేస్తామని చెప్పేవాళ్ళు లేరు. నినాదాల బతుకైపోయింది, గ్రాఫిక్ల బతుకైపోయింది. అందరినీ కోరుతా ఉన్నాం. దాచుకున్న అభిమానం వెల్లువగా ముందుకొస్తూ ఉంది. సమాజాన్ని కోరుతా ఉన్నా, అక్క చెల్లెల అన్నదమ్ములను కోరుతా ఉన్నా. ఈరోజు ఈ రాష్ట్రం గురించి ఆలోచించాలంటే తలపాగాకి రంగులు మారిస్తే మనిషి మారడు కదా. ఇన్ని చూసాం. మా దేశ అధ్యక్షులు, రాష్ట్ర అధ్యక్షులు అద్దరు మా నాయకుల సమక్షంలో ఎన్నికల శంఖారావం, ఎన్నికల ప్రారంభ సభ, దాంతోపాటుగా ప్రతి కుటుంబానికి, పేద కుటుంబానికి నెలకు 1వ తారీఖున 5,000 రూపాయలు ఇందిరమ్మ పేరు పైన అభయాన్ని ఇచ్చే ఒక అభయహస్తం ప్రోగ్రాం.